రిజర్వేషన్ల వ్యవహారం ఒకవైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మహిళలకు పార్లమెంట్ సహా రాష్ట్రాలకు అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించాలన్న దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆలస్యమైన ఈ వ్యవహారాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే దశగా పార్టీలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. మహిళలకు అవకాశం కల్పించి వారిని కూడా రాజకీయంగా డెవలప్ చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా బీహార్ కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో అయినా అసెంబ్లీలో అయినా మహిళలు ఎదగాలి అంటే పురుష నేతల గదుల్లో గడపకుండా వారు ఎదగలేరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 90% మంది మహిళలు పురుష నాయకుల గదుల్లో గడపకుండా తమ రాజకీయ జీవితంలో ఎదగలేరు అని అన్నారు. పురుష నాయకులు కబంధ హస్తాల్లో మహిళలు నలిగిపోతేనే రాజకీయ ఉనికి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పప్పు యాదవ్ ఆది నుంచి విమర్శలకు కేంద్రంగా ఉన్నారు. లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలో కీలక నాయకుడిగా ఎదిగి పప్పు యాదవ్ ఎక్కడ పోటీ చేసినా విజయం సొంతం చేసుకున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1991, 1996, 1999, 2004, 2014, 2019, 2024లో ఆయన విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం పూర్నియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే నేరాలు ఘోరాలు చేయడంలో ఆయన సుప్రసిద్ధుడైన పేరు ఉంది. అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. మహిళా నాయకులను ఉద్దేశించి ఎంపీ పప్పు యాదవ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఆయన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మహిళా ఎంపీలు ముక్త కంఠంతోనే డిమాండ్ చేస్తున్నారు. బీహార్ కు చెందిన మహిళా నాయకులు కూడా ఇదే మాట చెప్పారు. మరోవైపు బీజేపీ స్పందిస్తూ పప్పు యాదవ్ వ్యాఖ్యలు దారుణమని, ఆయన మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. పప్పు యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని బీజేపీ నాయకులు విమర్శించారు. ఇదిలా ఉంటే బీహార్ మహిళా కమిషన్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయింది. పప్పు యాదవ్ కు నోటీసులను జారీ చేసింది.